వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత నేను ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, టీడీపీ పార్టీని ఎండగడతా, అంతేకాకుండా ఈ టీడీపీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలను మొత్తం కోకట వేలతో పెగిలిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్న పలంగా లండన్కి బయలుదేరిపోయాడు. ఇప్పుడే ఒక తాజా వార్త ఏంటంటే సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి ఒక అప్పీల్ పెట్టాడు. అయ్యా కోర్టు వారు, నాకు ఒక 4 రోజులు పర్మిషన్ ఇవ్వండి, నేను లండన్కి వెళ్ళాలని చెప్పి సెలవుల కోసం జగన్మోహన్ రెడ్డి ఒక అప్పీల్ పెట్టాడు. సో దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఏంటో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారని చెప్పి అన్నాడు. ప్రజలు అన్నం తినట్లేదని చెప్పాడు. ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పాడు. ప్రజలకి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసిందని చెప్పాడు. అంతేకాకుండా చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని అలాగే కార్యకర్తల్ని నేను అందరినీ కలుస్తా, మన పార్టీని బలోపేతం చేసుకుందాం, కాస్త దిశానిర్దేశాలు మార్చుకుందాం, కొన్ని నూతనంగా కొన్ని కార్యక్రమాలు చేపడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్లో కాస్త ఊపు తెచ్చే మాటలు మాట్లాడాడు. ఒక్కసారిగా ఈ వార్తకి మొత్తం చల్లబడిపోయింది. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, క్లారిటీ లేకపోతే ఎలా? ప్రజలందరూ నీకోసం ఎదురు చూస్తారని చెప్పావు కదా, నువ్వు వెళ్ళిపోతావు, ఇప్పుడు అనాథలు అయిపోతారేమోగా, ప్రజలు అన్నం తింటలేదని చెప్పావుగా, నువ్వు వస్తే అన్నం పెడతావని చెప్పి ఎదురు చూస్తున్నారుగా, ఇప్పుడు నువ్వు లండన్కి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఉన్న పలంగా లండన్కి వెళ్ళడానికి ఒకటే ఒక ప్రధాన కారణం, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఏవైతే గతంలో అక్రమాస్తులు కూడబెట్టినందుకు ఈడీ ఛార్జ్ షీట్లే కానీ, సిబిఐ ఎంక్వైరీలే కానీ, సిఐడి ఎంక్వైరీలే కానీ, ప్రతిదీ ఈ జనవరి నెలలో ఎంక్వైరీలకు వెళ్ళాలి, విచారణకి వెళ్ళాలి. సో ఎందుకంటే ఇప్పటివరకు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు కదా. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు బయట బెయిల్ మీద తిరుగుతున్నాడంటే ఆ వరల్డ్ రికార్డ్ ఏమైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డికి విచారణకు హాజరవ్వాలి. ఇప్పుడు మొత్తం ఈడీ ఛార్జ్ షీట్లు అన్నిటికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవ్వాలి. అంతేకాకుండా ఏదైతే అదానీ కేసు ఏదో ఉంది కదా, సోలార్ విద్యుత్ సంస్థ దగ్గర నుంచి 1750 కోట్ల లంచం తీసుకున్నాడని చెప్పి ఒక ఆరోపణ ఉంది కదా, దాని మీద కూడా ఎంక్వైరీ జనవరిలోనే ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులు మొత్తం అలుముకొని ఉన్నాయి. వీటి మీద ప్రతి దానికి ఎంక్వైరీకి వెళ్ళాలి. ఎంక్వైరీకి వెళ్ళకపోతే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతాడు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎంక్వైరీకి ఈసారి అటెండ్ అవ్వాల్సిందే. ఆ పైగా ప్రతి శాఖల్లో కొన్ని అవినీతి జరిగినట్టు ఆ పైగా ఈ మధ్యన సోషల్ మీడియాలో అరెస్ట్ అవుతూ ఉన్నారు కొంతమంది. వీళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రతి రిపోర్ట్సే కానీ, వాళ్ళు అప్రూవల్గా మారి చెప్పిన ప్రతి మాట అయినా కానీ ఒక్కటే నినాదం, మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉండి నడిపిస్తూ ఉన్నాడు, మా వెనక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే మేము చేసామంటూ క్లియర్ కట్గా కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి విచారణకు అటెండ్ అవ్వాల్సిందే. కానీ ఇప్పుడు లండన్కి ఉన్న పలంగా ప్రయాణం పెట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ప్రస్తుతం మొత్తం ఇండియాలో కరోనా మళ్ళీ విలయతాండవం చేస్తూ ఉంది. మళ్ళీ కరోనా వేవ్స్ పెరిగిపోయినాయి, కరోనా ఈ యొక్క వ్యాధి మళ్ళీ ప్రబలుతుంది అని చెప్పి, కరోనా వైరస్ విపరీతంగా పెరుగుతుందని చెప్పి WHO దగ్గర నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ ఈ కరోనా వైరస్ విజృంభిస్తుందని చెప్పి లాక్డౌన్లు పడే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది గత 6 రోజులు బట్టి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళాడు అనుకో, లండన్కి వెళ్తే ఏమవుద్ది, ఉన్న పలంగా ప్రతి విమానాలు రద్దు చేస్తారు, వచ్చే విధానం ఉండదు, అక్కడే లండన్లో మకాం వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే లాక్డౌన్ పడింది అనుకో, రాకపోకలు ఉండవు. సో కాస్త ఉపశమనం లభిస్తుంది జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేకపోయేపాటికి విచారణలు జరగవు. ఆ పైగా లాక్డౌన్ అనేపాటికి ప్రతి దాంట్లో కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది ఒక మాస్టర్ ప్లాన్తో వెళ్తున్నాడని చెప్పి మనకు తెలిసినటువంటి ఇంటర్నల్ సమాచారం. సో ఇదొక ఎగ్జాంపుల్ అవ్వచ్చు అని చెప్పి మనకు వస్తున్నటువంటి కొంత సమాచారం బట్టి చెప్తున్నమాట. సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఒక పక్క ప్లానింగ్తో చేసే రకమే కాబట్టి డ్రామా ఎలా ప్లే చేయాలో జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య కాబట్టి సో కొత్త విధానానికి జగన్మోహన్ రెడ్డి పన్నాగం సృష్టిస్తున్నాడంటే ఒక వార్త వస్తూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనుక లండన్ వెళ్ళాడనుకో, మళ్ళీ వస్తాడో రాడో అని చెప్పి అదొక విధానం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉంటే నాయకులు ధర్నా చేయమని చెప్పేవాడు, ఆదేశాలు జారీ చేసేవాళ్ళు, నాయకులు ధర్నా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అటెండ్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు కూడా సేమ్ అంతే పరిస్థితి.
ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో విచారణలు జరుగుతూ ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవ్వడు. ఎక్కడ ఉన్నాడంటే లండన్లో ఉన్నాను అంటాడు. వచ్చేదాకా రాకపోకలు ఏముండవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదోలో తప్పించుకుంటే మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో లండన్కి వెళ్ళడానికి ఈసారి పర్మిషన్ అయితే సిబిఐ ఇవ్వదని చెప్పి మా యొక్క నమ్మకం. ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి చాలా అవినీతి అరాచకాలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మీద ప్రతిదీ ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యాయి. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, ఏ రకంగా చేశాడు, ఏ దానికి ఎంతెంత పెట్టాడు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడిన దాఖలాలు లేవు. మరి దీని మీద ప్రతిదాన్ని ఎంక్వైరీ జరగాలి కదా. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఎలా కష్టపడుతున్నారో మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా ప్రతి శాఖలో అవినీతి చేసుకుంటూ వచ్చినటువంటి సంఘటనలు కూడా కనబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తప్పించుకొని వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక బలమైన మాస్టర్ ప్లాన్ ఉపయోగించి రాకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తాడు. లేదంటే ఏదో ఒక రకంగా తన కేసు నుండి తప్పించుకోవడానికి చాలా మ్యానిపులేట్ చేసుకుంటాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోబోతూ ఉంది. ప్రతి శాఖలో అవినీతులు జరుగుతూ ఉన్నాయి, తీగలాగితే డొంకగలుగుతూ ఉన్నాయి. ఏ శాఖలో చూసుకుంటే ఆ శాఖలో అవినీతులు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా జబర్దస్త్ నటి ఉంది కదా, రీతు చౌదరి అనే అమ్మాయి, ఆ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పిఏ ఈ రీతు చౌదరి వీళ్ళందరూ కలిసి సుమారు 700 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్లను కబ్జా చేశారు. ఇదొక పెద్ద మిస్టరీగా మారింది. ఇంత అవినీత, 700 కోట్ల రూపాయల అవినీత. ఒక పక్కన అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ చూస్తే వీళ్ళు విచ్చలవిడిగా దోచుకునే సంఘటనలు. సో ఎన్నిట్లు వెలికి తీస్తున్నారు కదా. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి కూడా పేరు రావచ్చేమో. ఎందుకంటే అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. అందులో భాగంగానే ఇప్పుడు 700 కోట్ల రూపాయలు ఇది పడిందంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా ఉంటుందా. సో దీని మీ కోణంలో కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా అనేక రకాలుగా ఇసుక దందా చేశాడని చెప్పి ఆ ఇసుక మీద కూడా ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా మద్యపానం మీద కూడా కొన్ని కోట్ల రూపాయలు దోచుకుని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. సో ఏ దాంట్లో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి మార్కు మాత్రం కనబడతా ఉంది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డిని కనుక విడిచిపెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే, రాష్ట్రంలో మాత్రం లాక్డౌన్ పడితే జగన్మోహన్ రెడ్డి రావడం కష్టం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఒకవేళ సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని చెప్పి కొన్ని అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం దాటి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో సిబిఐ రేపు విచారణ, సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న అప్పీల్ మీద ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇతను పెట్టినటువంటి పిటిషన్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం గేటు కూడా దాటనివ్వరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన విషయాలు ఏమైనా దీని మీద పర్టికులర్గా ఎంక్వైరీ చేస్తారు, అటెండ్ అవ్వాలి. కుదిరితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.